ఎవరి మీదైనా ఆగ్రహం ప్రదర్శించాలనుకున్నప్పుడు కరెక్ట్గా అసలైన వాళ్ళ మీద ప్రయోగించాలి. ఎవడి మీద పడితే వాళ్ళని ప్రయోగించకూడదు. చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం యొక్క విశిష్టత పోతుంది. ఇప్పుడు హిందువుల జాగృతం అన్నటువంటిది ఒక బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రాన్ని పిచ్చుక మీద వాడకూడదు, శక్తివంతంగా వాడాలి. వారుణాస్త్రం, అగ్నాస్త్రం, వాయువ్యాస్త్రం, ఇట్లాగా బోలెడు అస్త్రాలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటే వాడాలి. ఎక్కడ ఏది అవసరమో అక్కడే వాడాలి. అమెజానుడు ఉత్పత్తులు ఏం చేయడు, వాడు ఎవడెవడో తయారు చేసిన ఉత్పత్తులను వాడు అమ్మే వేదిక. ఒకటి శ్రీచక్రాన్ని ముద్రించినటువంటి దాన్ని ఏమంటారు, కాలిపట్టాలు ముద్రించారట, కాలిపట్టాల మీద శ్రీచక్రం ముద్రించారట. లేదా సిరామిక్స్ మీదన దేవుడి బొమ్మలు వేయటం కానీ ఇట్లాంటి అమెజానుడు చేయడు. వాడు ఎవడైతే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాడో ఆ వ్యాపారస్తుడు చేస్తాడు. వాడు అన్యమతస్తుడన్నా అయి ఉండొచ్చు, లేదా కావాలని భారతదేశాన్ని గిల్లేటటువంటి మనస్తత్వం కలిగినోడు అన్న అయి ఉంటాడు, లేదా సోరోస్ మెంటాలిటీ ఉన్నటువంటి ఉంటాడు, లేదా సోరోస్ వాళ్ళ ఎత్తుగడన్నా అయి ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన హిందువుల అసహనంతో ఉన్నారు, భారతీయుల అసహనంతో ఉన్నారు, పరమత విచక్షణ లేదు అని చెప్పడం. మనం ఇక్కడ కూర్చుని అమెజాన్ బాయ్కాట్ అంటే చూసారా, బాయ్కాట్ అవ్వట్లేదు, అమెజాన్ని వాళ్ళు చెప్పినా అయ్యిందా అంటారు రేపు పొద్దున. మనం చేయాల్సింది బాయ్కాట్ అమెజాన్ కాదు, ప్రతి ఒక్కళ్ళు అమెజాన్కి కంప్లైంట్ చేయడం. ఇట్లాంటిది హిందూ దేవి దేవతల్ని అవమానిస్తే ఊరుకోం, ఆ కన్సర్న్ కంపెనీని మీ లిస్టులోంచి తీసేయండి, బ్లాక్ చేయండి, ఆ ఉత్పత్తులు బ్లాక్ చేయండి. అట్లాగే పోలీస్ కంప్లైంట్ పెట్టండి. ఆ సదరు సంస్థ ఎక్కడుందో దాన్ని చూసి. దేశవ్యాప్తంగా హిందువులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కదా, హిందూ సంస్థలు అన్ని ప్రాంతాల్లో కంప్లైంట్ పెట్టండి. ఆ కన్సర్న్ అది తయారు చేసిన లోపల వేయించండి. అప్పుడు రెండోసారి ఇంకోటి చేయడానికి భయపడతాడు. లేదంటే మనం తంతే అది చూస్తున్నోడిని అరెస్ట్ చేయమని చెప్తే ఏముంటుంది, మనం అక్కడ ధన్యం, ఎవరో చూస్తున్నారు, ఆ చూస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఎట్లాగా. కాబట్టి హిందువు తన ఆవేశాన్ని ఒక క్రమ పద్ధతిలో చూపెట్టగలిగితే మార్పు సాధ్యం. లేదంటే కనుక అవతల ట్రాప్లో పడిపోతాం.